బ్రతికుంటే ఇలాంటి గుడి లైఫ్ లో ఒక్కసారైనా చూడాలండి. రామనారాయణం అని చెప్పేసి విజయనగరంలో ఉందన్నమాట. ఈ గుడికి ప్రత్యేకత ఏంటి అంటే గున మనకు బాణము అండ్ విల్లు రెండు కలిపి ఎలా ఉంటాయో ఆ విధంగా గుడిని తయారు చేశారనమాట. ఆ మధ్యలో ఆంజనేయ స్వామి 6 అడుగుల విగ్రహం పెట్టి దానికి లేజర్స్ నైట్ మొత్తం వేస్తారనమాట. చాలా సూపర్ గా ఉంటది. ఈ గుడికి మొత్తానికి ఆ లేజర్స్ అనేది చాలా ప్రత్యేకత అనమాట. ఈవినింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంత అంటే అంత మధురంగా ఉంటది. ఆ లైటింగ్ షో చూడగానే మళ్ళీ చూడాలనిపించేలాగా ఉంటది. సో ఆ ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ ఆ గుడి పెద్ద మొత్తం ఒక 15 ఎకరాల గుడి స్థాపించారు. అది వచ్చేసి ఇంతకు ముందు పార్క్ లాగా ఉండేది. సో ఆ ఎంట్రెన్స్ మనకు యాజ్ యూజువల్ గా ఎక్కడైనా ఏ గుడికైనా ఎంటర్ అయితే కూడా మనకు వినాయకుడు దర్శించుకొని లోపలికి వెళ్ళాలి కదా. సో అదే విధంగానే ఇక్కడ వినాయకుడు ఎంట్రన్స్ లో ఉన్నాడు. అండ్ ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకొని వినాయకుని దర్శనం చేసుకొని అన్ని అయిపోయిన తర్వాత అలాగా అటు వెనక్కి వెళ్తే వినాయక గుడి వెనకకి అక్కడ చూస్తున్నారు కదా విగ్రహాలు, శివుడు, పార్వతి అండ్ నందీశ్వరుడు, శివలింగము. చాలా అంటే చాలా చక్కగా ఉందండి. ఆ ఓపెన్ ప్లేస్ లో ఈవినింగ్ టైంలో ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉంది. అలా ముక్కొని అలా దర్శనం చేసుకొని అందరం ఫ్యామిలీతో కలిపి అలా నుంచి అలా వెళ్ళిపోతే మనం కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ మనకు వచ్చేసి శ్రీకృష్ణుడు విగ్రహం పెట్టి శ్రీకృష్ణుడి విగ్రహం మధ్యలో మొత్తం చుట్టూ ఆవులు అన్నమాట. ఆవులకు మేత వేస్తున్నారు అండ్ ఆవులు అలా గడ్డి తింటూ అలా ఉన్నాయి. చాలా చక్కగా ఉందన్నమాట. అక్కడ ఆ ప్రదేశం కూడా చూడండి ఎంత అంటే అంత చక్కగా ఉంది. ఆవులు తింటూ ఉండడము, మధ్యలో కృష్ణుడి విగ్రహము చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. ఈ కృష్ణుడి విగ్రహం ఉంది కదా, ఇక్కడ కనబడుతున్న గుడి వచ్చేసి శ్రీ రామాలయం అనమాట. సో పైన రామాలయము. సో గుడి మొత్తం ఈ ఆకారంలో ఉంటది. ఆ రాముడి గుడి వచ్చేసి అక్కడ నేను ఆరో మార్క్ చేశాను కదా అక్కడ ఉంటది అనమాట. సో లోపల ఈ విధంగా ఉంటది అనమాట. అండ్ ఇటువైపు వచ్చేసి మనకు విష్ణువు ఆలయం ఉంటది. సో ఆరో మార్క్ చేస్తున్నాం కదా ఇటువైపు. అండ్ రాముడి ఆలయము అండ్ మధ్యలో 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం మధ్యలో వచ్చేసి సరస్వతి తల్లి విగ్రహం ఉంటది అనమాట. 18 అడుగులతో తయారు చేసింది. ఆరో మార్క్ చేస్తున్నాం కదా ఆ విధంగా. అండ్ ఇటువైపు విష్ణువు ఆలయము అండ్ 60 అడుగుల ఆంజనేయ స్వామి మధ్యలో వచ్చేసి లక్ష్మీ దేవత విగ్రహము 18 అడుగులు అనమాట. సో ఈ విగ్రహాలు రెండు చాలా చక్కగా ఉంటాయి. నైట్ అవుతూనే అక్కడ వాటర్ ఫ్లై అవుతూ ఉంటాయి. చాలా అంటే చాలా చక్కగా ఉంటది చూడడానికి. ఇప్పుడు చూస్తున్నారు కదా అదో ఇలాగే నైట్ అయితే కన్నా వాటర్ ఇలా స్ప్రెడ్ అవుతుంటది. చూడడానికి చాలా చక్కగా ఉంటది అనమాట. ఇంక ఇది వచ్చేసి రాముడి గుడి ఉంది కదా, ఆ రాముడి గుడి వచ్చేసి పైన అనమాట. అండ్ కింద ఇది వచ్చేసి వాల్మీకి గురించి మనకు ప్రజలకు అందరికీ తెలియచేయాలని చెప్పేసి వాళ్ళు ఒక సంస్థ పెట్టారు. చూశారు కదా అక్కడ విగ్రహం ఉంది వాల్మీకి గారు, ఆయన విగ్రహము. అండ్ ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నది, అక్కడ వచ్చేసి మనకు శ్రీరాముడు లంకకు వెళ్ళడానికి ఆంజనేయ స్వాములు అందరూ కలిపి లంకకు వెళ్ళడానికి దారి కోసం అని చెప్పేసి రాళ్ళు వేస్తారు కదా. అక్కడ కనపడుతుంది కదా ఒక చెంబు పైన, పెద్ద కలశం చెంబు పైన ఆ రాయి పెట్టారు. ఆ రాయి వచ్చేసి లంకకు వెళ్ళడానికి దారి కోసం అందరూ కలిపి మన ఆంజనేయ స్వామి, రాముడు అందరూ కలిపి వేసిన రాయి అనమాట. దాన్ని తాకగానే మన జన్మ ధన్యమైనట్టుంది. నేనైతే సాక్షాత్తు అక్కడికి వెళ్ళి ఎత్తి చూశాను. చాలా బరువు అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఫస్ట్ అయితే నేను ఆ రాయి చూడగానే చాలా ఎక్కువ బరువు ఉంటది అనుకున్నాను. కానీ ఎత్తి చూడగానే తెలిసింది అసలు మొత్తం ఒక చేత్తో చిన్నగా ఎత్తినా కూడా లేపొచ్చు అనే అర్థమైపోయింది. సో అంత తేలికగా ఉన్న రాయి ఆ నీళ్ళలో సముద్రంలో వేసినప్పుడు వాళ్ళు దాటుకోవడానికి దానిపైన ఎక్కి వెళ్ళడానికి సహాయపడిందంటే అదంతా దైవం మహిమ అనమాట. సో చాలా చక్కగా ఉంది. దాన్ని ఎత్తుకొని నేను అలా తాకగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా చక్కగా ఉంది. వాళ్ళు చెప్పడం కూడా మన రామాయణం గురించి అన్ని చాలా వివరంగా చెప్తున్నారు అనమాట. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళకు క్లాసులు కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు అనమాట. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం విష్ణువు గుడి నుంచి అక్కడి నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వెళ్ళి అలా రాముడి గుడి దగ్గరికి వెళ్ళడానికి అదే దారి అనమాట. సో ఫైనల్ గా మేము ఇక్కడికి వచ్చేసి రాముని గుడి దగ్గరికి వచ్చేసి అర్చన చేయించుకోవడానికి అని చెప్పేసి నిలబడుకున్నాము. అక్కడ టికెట్లు అండి, మనకు రాముడి గుడికి వెళ్ళి అర్చన చేయించుకోవాలంటే దగ్గరికి వెళ్ళి అలా వాళ్ళు చేయించుకుంటున్నారు కదా, అలా చేయించుకోవాలంటే కూడా మనకు టికెట్ అనమాట 126 రూపాయలు ఎంతో పడుతుంది ఒక మనిషికి. సో మేము అందరు ఫ్యామిలీ మొత్తం తీసుకొని లోపలికి వెళ్ళి అర్చన చేయించుకొని వచ్చాము. చాలా చక్కగా ఉన్నాయి విగ్రహాలు అయితే కూడా. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ అంత చక్కగా ఉన్నాయి విగ్రహాలు. అండ్ ఈ శిల్పాలను చూస్తే కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట. బాలకాండం నుంచి యుద్ధకాండం దాకా వాల్మీకి రామాయణంలోని 72 ముఖ్య ఘట్టాలను అద్భుతమైన శిల్పాలుగా, ప్యానెల్స్ గా చెక్కారు. ప్రతి శిల్పం కింద ఆ ఘట్టం గురించి తెలుగు మరియు ఇంగ్లీష్ లో వివరాలు రాసి పెట్టారు. దేశం నలుమూల నుంచి వచ్చిన వందలాది మంది ఆర్టిస్టులు, శిల్పులు జై శ్రీరామ్ అని నిరంతరం జపిస్తూ దాదాపు 10 ఏళ్ల పాటు శ్రమించి ఈ అద్భుతాన్ని తయారు చేశారు. మతం, ప్రాంతం తేడా లేకుండా అందరూ కలిసి కట్టిన ఈ గుడి నిజంగానే రామతత్వాన్ని పంచుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఏదో గుడి కట్టేశామంటే కాకుండా రామాయణాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే గొప్ప లక్ష్యంతో మొదలైన ఈ ప్రాజెక్టు కేవలం 18 నెలల్లోనే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక పెద్ద టూరిస్ట్ హబ్ గా మారింది.
కోట్ల మంది భక్తులను ఆకర్షించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాముడి ధనుసు ఆకారంలో కట్టి రామాయణాన్ని కళ్ళు ముందించిన ఈ రామనారాయణం గుడి కేవలం ఒక దైవస్థలం కాదు, ఒక గొప్ప విజన్. అండ్ ఇక్కడ కనబడుతున్న ఈ పెద్ద ఆయన నారాయణం నరసింహమూర్తి, ఈయనే ఈ గుడిని స్థాపించింది అనమాట. అండ్ 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహము లేజర్స్ ఉంది కదా, అది వచ్చేసి నేను మ్యూజిక్ యాడ్ అవుతే కూడా కాపీ రైట్స్ వస్తాయి, యూట్యూబ్ లో యాడ్ చేయడానికి అవ్వదు, అక్కడక్కడ కొంచెం బిట్లు యాడ్ చేస్తున్నాను. అండ్ పూర్తిగా కావాలంటే కూడా ఇన్స్టాగ్రామ్ అండ్ టిక్ టాక్ లో అప్లోడ్ చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను యూట్యూబ్ లోనే, అక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూడొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి 7 గంటలకు ముందర అనమాట. ఆ గుడి చూడండి చాలా చక్కగా ఉందన్నమాట అక్కడ. సో ఫైనల్ గా ప్రసాదాలు తీసుకోవడానికి వచ్చామన్నమాట. తీసుకోండి ప్రసాదం, పులిహోర తీసుకో. నిజంగా చెప్తున్నానండి, ఆ లేజరింగ్ షో 60 అడుగుల ఆంజనేయ స్వామి మీద లేజరింగ్ షో అయిపోయిన తర్వాత మా అమ్మ బయటకు వచ్చాడు అంటున్నారు. ఇంకొకసారి వీలైతే కంపల్సరీ గుడికి రావాలి, ఆ లేజరింగ్ షో మళ్ళీ చూడాలి, ఆ దేవుడిని, రాముడిని, విష్ణువును, ఆంజనేయ స్వామిని అందరినీ మళ్ళీ దర్శించుకోవాలని అన్నారనమాట. సో మీరు కూడా వీలైతే కూడా ఒక్కసారైనా వచ్చి ఈ గుడికి దర్శించుకొని వెళ్ళండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది అనమాట. ఫైనల్ గా బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే కూడా అక్కడ ప్రహారీ గోడ కట్టారు కదా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో కూడా మన వెంకటేశ్వర స్వామి, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా, ఆ రూపంలో మొత్తం ఆ ప్రాంగణం మొత్తం అలాగే ఉందన్నమాట. చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. గుడి మొత్తం బయట నుంచి లోపల వరకు చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట. దృశ్య పరిభ్రమణ. జై జై శ్రీరామ్. जोदायक फलचारी पवन पुत्र बजरंग बली वीर बली महावीर विक्रम गज विद्या देहु मोहि हरहु कले श्री हनुमंत